అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇంతకుముందే మీకు ఏదైతే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024 గురించి జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అని అదొకటి వీడియో అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ సెకండ్ వీడియో. దిస్ ఈజ్ అబౌట్ అర్జున అవార్డ్స్ అండి. 2024 అర్జున అవార్డ్స్. ఇది జనరల్గా స్పోర్ట్స్కి సంబంధించి క్రీడలకు సంబంధించి ఇస్తారు. దీంట్లో మనకు చాలామందికి ఇచ్చారు. అందులో తెలంగాణ నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకరికి ఇవ్వడం జరిగిందండి. వారి వివరాలు చూస్తే తెలంగాణ స్టేట్ నుంచి జీవన్జీ దీప్తి ఫ్రమ్ వరంగల్ అండి. వరంగల్ నుంచి జీవన్జీ దీప్తి అనే వారికి అర్జున అవార్డు 2024 ప్రకటించారు. ఈమె పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్, అథ్లెటిక్స్ ఛాంపియన్, వరల్డ్ రికార్డ్ గోల్డ్ మెడల్ ఇవి సాధించడాన్ని దృష్టిలో ఉంచుకొని సాధించారు కనుక వారికి అర్జున అవార్డు అనేది ప్రకటించడం జరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఎర్రాజీ జ్యోతి ఆల్సో వన్ అర్జున అవార్డ్ ఫర్ 2024 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. ఆమె కూడా ఉమెన్ దీంట్లో 100 మీటర్స్ 60 మీటర్స్ దీంట్లో నేషనల్ రికార్డు సృష్టించారు. అలాగే మనకి ఏదైతే 2023 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సాధించి గోల్డ్ మెడల్స్ సాధించారు. వారి దేంట్లో ఏ క్రీడలో సాధించారు అనేది ఒక పాయింట్. అంటే బోత్ ఆర్ ఇన్ అథ్లెటిక్స్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ అనేది మోర్ ఓవర్ ఇంకా కావాలనుకుంటే డీటెయిల్గా ప్లేస్ కూడా అడగచ్చండి. ఇదన్నీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ అండి, ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఫ్రమ్ ఏదైతే ఖేల్ రత్న అవార్డ్స్ నుంచి కానీ అర్జున అవార్డ్స్ నుంచి కానీ క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుందని చెప్పి కాన్ఫిడెంట్గా ఉండవచ్చు అండి. వీటన్నిటినీ మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా ఇవి కూడా క్వశ్చన్స్ తగులుతాయండి. ఏదైతే నేను ఐ సర్జరీ జరిగిందని నేను మీకు ముందుకు రాలేకపోతున్నాను, కొద్దిగా ఇబ్బందిగా ఉండి, అట్లీస్ట్ ఈ ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ 10-15 డేస్ నేను క్లాసెస్ను ఆపాననే విషయం కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్త క్లాసెస్తో మనం ఫిబ్రవరి 1st వీక్లో వస్తానండి. అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ అండి.